హాయ్ అండి, వెల్కమ్ టు స్మార్ట్ కిచెన్. ఈరోజు మన కిచెన్లో మన తెలుగువారి ఫేవరెట్ గోంగూర పచ్చడి అండి. వేడి వేడి రైస్లో గోంగూర పచ్చడి వేసుకొని నెయ్యి వేసుకొని తింటే సూపర్గా ఉంటుందండి. చెప్తుంటేనే నోరు ఊరుతుంది కదండి. రెడీ చేసేద్దాం వచ్చేయండి. ముందుగా స్టవ్ వెలిగించి ప్యాన్ పెట్టుకోవాలి, ఆయిల్ వేసుకోవాలి. ఆయిల్ బాగా హీట్ అయిన తర్వాత ఒక స్పూన్ మెంతులు వేసుకోవాలి, ఒక స్పూన్ ఆవాలు వేసుకోవాలి, ఒక స్పూన్ జీలకర్ర వేసుకోవాలి. ఆవాలు, మెంతులు, జీలకర్ర దోరగా ఎర్రగా వేగాలండి. ఇవి వేగిన తర్వాత ఎండుమిర్చి వేసుకొని ఫ్రై చేసుకోవాలి. మీరు తినే స్పైసీని బట్టి ఎండుమిర్చి వేసుకోండి. నేనైతే ఒక 20 వరకు వేసానండి. ఎండుమిర్చి అయితే వేగిపోయాయండి. బౌల్లోకి తీసుకుందాం. అదే ప్యాన్లో నీట్గా కడిగిన గోంగూర వేసుకోవాలి. నేనైతే మీడియం సైజ్ 2 గోంగూర కట్టలు తీసుకున్నాను. ఎవరైనా నా ఛానల్ ఫస్ట్ టైం చూస్తున్నట్లయితే సబ్స్క్రైబ్ చేసుకోండి. గోంగూర మొత్తం దగ్గరికి ఫ్రై అయిపోవాలండి. గోంగూర అయితే ఫ్రై అయిపోయిందండి. పక్కన పెట్టి చల్లారనిద్దాం. వేయించి పెట్టుకున్న ఆవాలు, మెంతులు, జీలకర్ర, ఎండుమిర్చి మిక్సీ జార్లోకి తీసుకోవాలి. ఒక 10 వెల్లుల్లి రెబ్బలు వేసుకోవాలి. కొద్దిగా చింతపండు, 2 స్పూన్స్ ఉప్పు వేసుకోవాలి. మెత్తగా మిక్సీ పట్టుకోవాలి. వేయించి పెట్టుకున్న గోంగూర కూడా వేసుకొని మిక్సీ పట్టుకోవాలి. గోంగూర పచ్చడి అయితే రెడీ అయిపోయిందండి. బౌల్లోకి తీసుకుందాం. ఈ గోంగూర పచ్చడిలోకి ఆనియన్స్ కట్ చేసుకుని వేసుకుంటే మరింత టేస్ట్గా ఉంటుంది. మీరు కూడా ట్రై చేసి ఎలా వచ్చిందో నాకు కామెంట్ చేసి చెప్పండి. నచ్చితే లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి.